మూసేసి బార్లు తెరిచారని టీపీసీసీ అధికారుల ప్రతినిధి చనగాని దయాకర్ ఆరోపించారు. కేసీఆర్ విద్యా వ్యవస్థను కార్పొరేట్ మాయం చేశారని మండిపడ్డాడు. కేసీఆర్ విద్యా వ్యవస్థను నాశనం చేస్తే సీఎం రేవంత్ రెడ్డి బాగు చేస్తున్నారని తెలిపారు. ఇక రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజాపాలనలో పేద బిడ్డ విద్యకు దూరం కావద్దనే ఆలోచనతో రేవంత్ రెడ్డి విద్యా అభివృద్ధికై శ్రీకారం చుట్టారని దయాకర్ స్పష్టం చేశారు. ధన్వాడ అనే గ్రామంలో మా పాఠశాలలో పంతులు లేరు, నేను బడికి వెళ్ళాలని స్కూల్లో పెద్ద సెన్సేషన్ అయింది. ఆ విషయం మీ అందరికి తెలుసు. కేసీఆర్ తెలిస్తే తెల్లారి పెద్ద పతాక శీర్షికలు వస్తే తెల్లారి కలెక్టర్ గారు వెళ్లి స్కూల్ ని సందర్శించారు. అంటే తెలంగాణలో బాలలకు గాని బాలికలకు గాని అధ్వానమైన స్థితిలో కార్పొరేట్ మయం చేసి తెలంగాణలో స్కూల్ అంటే కార్పొరేట్ స్కూలే ఉండాలి, కాలేజ్ అంటే మల్లారాజేశ్వర రెడ్డి కాలేజో లేకపోతే మల్లారెడ్డి యూనివర్సిటీ ఉండాలి తప్ప ప్రభుత్వ బడులకు అవకాశం లేకుండా చేసినటువంటి కేసీఆర్ కు ప్రజలు చెంపతెప్పు తీర్పునిచ్చి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వ స్కూల్స్ పైన డెవలప్మెంట్ పైన దాని యొక్క అభివృద్ధి పైన రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోని పేద విద్యార్థుల్ని బడికి పంపాలనే ఒక దృఢ నిశ్చయంతో ఇలా ముందుకెళ్తా ఉంది. అదే సందర్భంలో తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ పితామహుడైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారిని పేరును పెట్టి ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటను పెట్టి ఇవాళ అద్భుతంగా విశేష స్పందన వస్తుంది. తెలంగాణలో స్కూలు వచ్చినటువంటి విద్యార్థికి అదే రోజు స్కూల్ డ్రెస్ గాని యూనిఫామ్ గాని పాఠ్య పుస్తకాలు గాని ఇచ్చి విద్యార్థులకు ఒక మనోధైర్యాన్ని విశ్వాసాన్ని కల్పిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక అద్భుతమైన ప్రణాళిక జరుగుతా ఉంది. రాబోయే రోజులలో తెలంగాణలో ఒక కార్పొరేట్ ధీటుగా తెలంగాణలో విద్యా విధానం ఉండబోతా ఉంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు దొరకలేని పరిస్థితి కూడా కనబడతా ఉంది అనే దానికి అనేక ఉన్నటువంటి ఉదాహరణలు కూడా నిదర్శనాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. గత పాలకులు ఎన్నో అవకాశాలున్నా అనేక వనరులున్నా కూడా కావాలనే ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేశారు, నిర్లక్ష్యం చేశారు. కాబట్టి పేద పిల్లలకు ప్రభుత్వ బళ్లకు నిధులు కేటాయిస్తే మా జేబులకు ఏమొస్తుంది, అదే కార్పొరేట్ బళ్లకు మనం అవకాశాలు ఇస్తే వాళ్ళు మనకు పైసలు ఇస్తారు అనే ఒక నీచమైన బుద్ధితోని గత పాలకులు వ్యవహరించారు. కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు